అంటే బాలకృష్ణ ఆ లక్కు ఆ స్టైలు ఇలా ఉంటాడు బాలకృష్ణ. సూపర్ అద్దరిపోయింది, చించేశాడు మా బాలయ్య. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. గాడ్ ఆఫ్ మాస్ అనుకోవచ్చా? మాస్ కాదు, గుంటూరు కారంగా సరిపోతుంది మాస్. సెకండ్ హాఫ్ స్లో ఉంది అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి కళ్ళు లేవు భయ్యా, అది ఇంక నేను ఇంకేం చెప్పను. వాళ్ళకి కళ్ళు లేవు, చూడడానికి అదృష్టం లేదు. కానీ బాలకృష్ణ వెనక వంగుతుంటే అందరు విజిల్లా ఇట్లా ఉంది బాలకృష్ణ, ఇలా 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 ఉంది మళ్ళీ అలా వేసి అందులో కట్ట చాలా బాగుంది. టికెట్లు షేక్ డాకు మహారాజ్కి. జై శేఖర్, జై డాకుమారు, జై జై డాకుమారు. చాలా చాలా బాగుంది. ఒక డైలాగ్ చెప్పు. నువ్వు సింహం అయితే నాలో నరసింహాన్ని గెలుగుతున్నావు. నరసింహం వస్తే నరసింహం గెలిస్తే నీకు పందెంలో వేడే. నరసింహాన్ని గెలకొద్దు, వెరీ ఫూల్. ఇంకా పాప గురించి ఒరే పాపకి పసిపిల్ల చిన్నపిల్లరా, 6 నెలలు పాపని చంపితే నీకు నరకవంతాన్ని అనుభవించి నీ పాపాన్ని ఓకే రాయ్ ఈ పాపాలన్నీ పిల్లలందరినీ బండ్లు ఎక్కించండి రా. ఆ జై బాలయ్య అని విజయలు ఎత్తరాలు. సూపర్ ఉంది చాలా బాగుంది, అన్నిటికన్నా చాలా బాగుంది. అంటే బాలయ్య చూసినప్పుడు ఎలా అనిపించింది? గూస్ బంప్స్ వచ్చేవి అన్న. మూవీ అయితే యాజ్ ఏ మెగా ఫ్యాన్గా చెప్తున్నాను, ఎక్సలెంట్గా ఉందన్న. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సినిమా బాగాలేదు అని, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళ పని అదే కదన్న. అంటే మిగతా వాళ్ళకి చాలా పనులు ఉంటాయి పాపం. వాళ్ళు ఏంటంటే అది చేస్తేనే వాళ్ళకి జీవనాధారం. అంటే కనీసం సర్వైవింగ్ ఉండాలి కదా, అందుకోసం వాళ్ళు ఎప్పుడు అదే పని చేస్తుంటారు. సినిమాని కావాల్సిన తొక్కేస్తున్నారు అనుకోవచ్చా? ఎవరిని తొక్కేయలేరన్న. అవి ప్రేక్షకుడి దగ్గర ఉంటే వాళ్ళే ఆకాశాన్ని లేపుతారు, లేదనుకుంటే వాళ్ళే తగ్గించేస్తారు.